హాయ్ హలో ఎవ్రీవన్. ఏఎస్ లా పాయింట్ యూట్యూబ్ ఛానల్ నుంచి మనం ఇప్పుడు స్పెషల్ గెస్ట్ను ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఎంతో అనుభవం ఉండి ఎంతో అన్ని విషయాలపైన ఎంతో కమైండ్ ఉన్నటువంటి మన అడ్వకేట్ శ్రీనివాస్ సార్ గారు మన ముందుకు వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ శ్రీనివాస్ సార్ గారు. ఒకసారి బార్ కౌన్సిల్ ఎగ్జామ్ గురించి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. మా యూట్యూబర్స్కు, మా సబ్స్క్రైబర్లకు, ఇంకా యంగ్ జనరేషన్ లా కోర్సు చేయడానికి మొగ్గు చూపే విధంగా మీరు ఇచ్చే సజెషన్స్ ఏ విధంగా ఉంటాయి, మీరు వాళ్ళకు గైడెన్స్ ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎస్ లా పాయింట్స్. సో మన ఛానల్లో ఇక నుండి ఏఐబి 21 ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు శుభవార్త. సో ఏఐబి 21 ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులందరికీ కూడా మనము ప్రతి చాప్టర్ వైజ్గా ప్రతి యాక్ట్ను మనము మన ఛానల్లో అప్లోడ్ చేయబోతూ ఉన్నాం తెలుగులో. కాబట్టి విద్యార్థులందరూ దీన్ని గమనించండి, మన ఛానల్ని ఆదరించండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయడం అనేది మర్చిపోకండి. ఎస్ విద్యార్థులారా, రీసెంట్లీ మనం గమనించాము ఏబి 20 ఎగ్జామినేషన్ చాలా టఫ్గా వచ్చేది పేపరు. సో రిజల్ట్ కూడా వచ్చేసింది. చాలా మంది మరి క్వాలిఫై కాలేనటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారు. క్వాలిఫై అయినటువంటి విద్యార్థులందరికీ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ, క్వాలిఫై ఎవరైతే కాలేరో ఆ విద్యార్థులు ఎవ్వరు కూడా మీ ఆత్మవిశ్వాసము పోగొట్టుకోకుండా మరింత ఉత్సాహంతో రెట్టింపుతో ఖచ్చితంగా ఏబి 21లో మీరందరూ పాస్ కావడం కోసము మన ఏఎస్ లా పాయింట్ అద్భుతమైన కంటెంట్తో మీ ముందుకు రాబోతూ ఉన్నది. కాబట్టి దయచేసి మీరు ఈ విషయాన్ని గమనించగలరు. సో ఏబి 21 సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది, మరి ఎప్పుడు లాస్ట్ డేట్, ఎప్పుడు మనకి ఏబి 21 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబోతుంది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది మనం ఒకసారి చూస్తే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనము గమనించినట్లయితే 11th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ కాబోతుందండి. నెక్స్ట్ మంత్ 11th ఫిబ్రవరి నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ కాబోతూ ఉంది. అలాగే లాస్ట్ డేట్ 30 అండి. లాస్ట్ డేట్ 30 లోపు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ త్రూ ఆన్లైన్ మోడ్. సో 1st మే అంటే 30 తారీఖు లోపు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో పేమెంట్ ఏదైనా కారణాల వల్ల కాకపోతే అమౌంట్ అనేది 1 తారీఖు వరకు పే చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కాదు, రిజిస్ట్రేషన్ లాస్ట్ 30, పేమెంట్కి ఒక రోజు ఆప్షన్ ఇచ్చారు, 1 డే ఎక్స్ట్రా. ఇక ఏవైనా తప్పులు ఉంటే మనము రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ లోపల ఏవైనా తప్పులు ఉంటే 3rd మే 2026 మనము లాస్ట్ అంతలోపు కరెక్షన్ అనేది చేసుకోవాలి. ఇక మనము ఆల్ టికెట్స్ ఎప్పటి నుంచి, మన అడ్మిట్ కార్డ్ ఎప్పటి నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఆల్ టికెట్ ఎప్పటి నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు 22nd మే 2026 నుంచి మనం ఏఐబిఈ 21కి సంబంధించినటువంటి మరి ఆల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ఏఐబిఈ 21 7th జూన్ 2026 అండి. సో 7 తారీఖు జూన్ 2026 రోజు ఏఐబి 21 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబోతుంది. కాబట్టి విద్యార్థులు దయచేసి ఏఐబి 21కు సిద్ధంగా ఉండండి. మనము మేజర్లా దాంతోపాటు మిగతా అన్ని సబ్జెక్ట్స్ మనము మన ఏఎస్ లా పాయింట్లో కవర్ చేయబోతూ ఉన్నాం. మెయిన్ ఫోకస్గా మేజర్ లా పైన మనము పెడతామండి. క్వశ్చన్ ఎలా అడుగుతాడు, మరి ఎటువంటి మోడల్లో క్వశ్చన్ వచ్చినా మనము మరి బేర్ యాక్టులు ఎలా గుర్తుపట్టాలి, దాంతోపాటు మరి కంటెంట్లో ఎలా మనం ఆన్సర్ గుర్తుపట్టగలగాలి, ఇవన్నీ కూడా మనము ఈచ్ వన్ అంటే ఇప్పుడు మారినటువంటి బిఎన్ఎస్ కానీ బిఎన్ఎస్ఎస్ కానీ బిఎన్ఎస్ఎస్ కానీ బిఎస్ఏ కానీ ఇవి వీటితో పాటు మిగతా హిందూ మ్యారేజ్ యాక్ట్ కావచ్చు, హిందూ స్పెసిఫిక్ యాక్ట్ రిలీఫ్ యాక్ట్ కావచ్చు, మోటార్ వెహికల్ యాక్ట్ కావచ్చు, కంపెనీ యాక్ట్ కావచ్చు, ఓకేనా. సో మిగతా మేజర్ యాక్ట్స్ ఎన్ని అయితే ఉన్నాయో అవన్నిటిని కూడా మనం ఖచ్చితంగా మనం ఏఎస్ లా పాయింట్లో తెలుగులో మీకు చెప్పబడుతూ ఉందండి. ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు కంటెంట్ రూపంలో మనం మీకు అందరికీ అందివ్వడానికి ఏఎస్ లా పాయింట్ సిద్ధం అవుతుంది. విద్యార్థులారా దీన్ని గమనించవచ్చు. చాలా తక్కువ ఫీజుతో, చాలా నార్మల్ ఫీజుతో మనము ఈ కోర్సు మనము ప్రారంభించబోతూ ఉన్నాం.
కేవలం ఈ ఫీజు కూడా తీసుకోవడానికి కారణం ఏంటి అంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మనం తీసుకుంటూ ఉన్నాం. కాబట్టి విద్యార్థులు దీన్ని గమనించాలి. చాలా తక్కువ. మీరు ఇండియన్ లెవెల్ మొత్తంలో కూడా మీరు ఒకసారి ఎనీ యూట్యూబ్ మీరు చూసుకోండి. చాలా కాస్ట్‌లీ అంటే ఎక్కువ రూపీస్ తోటి ఏఐబీ ప్రిపరేషన్ అనేది కోచింగ్స్ అనేది ఇస్తూ ఉన్నారు. మనం కేవలం మెయింటెనెన్స్ కోసమే తీసుకుంటూ ఉంటాం. కాబట్టి కేవలం 1499 రూపీస్ మాత్రమే మనము 5 మంత్స్ మొత్తము ఏఐబీకి మిమ్మల్ని ప్రిపరేషన్ చేపించే బాధ్యత ఏఎస్ లా పాయింట్ తీసుకుంటూ ఉంటుందండి. 100% మీరు క్వాలిఫై అయ్యే విధంగా ఏఐబీ 21కు మిమ్మల్ని ప్రిపేర్ చేసే విధంగా ఆత్మవిశ్వాసంతోటి ఎటువంటి క్వెషన్ వచ్చినా సరే మరి మనము ఈజీగా ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చునో మనం చెప్పబోతూ ఉంటాం టెక్నిక్స్ తోటి. కాబట్టి కేవలం రూ. 1499 మాత్రమే అనేది విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ విద్యార్థులు ఇమ్మీడియట్‌లీ జాయిన్ కండి. ఎందుకంటే టైం లేదు. మనకున్న 5 నెలల్లో చాలా బ్రహ్మాండంగా మనము చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఏఐబీ 20 అనేది ఎంత టఫ్‌గా వచ్చిందో అందరికి తెలుసు. ఓకేనా? సో, కాబట్టి అంటే ఎవ్రీ ఇయర్ ఏమైతుందండి పేపర్ టఫ్‌నెస్ పెరుగుతూ ఉంది. కాంపిటీషన్ పెరుగుతూ కొద్దీ. కాబట్టి విద్యార్థులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సో, ఎవరైతే జాయిన్ కావాలనుకుంటున్నారో ఇమ్మీడియేట్‌లీ జాయిన్ కాండి. సో, మేము వాట్సాప్ చేయండి మీ డీటెయిల్స్. మీరు గూగుల్ పే, ఫోన్‌పే ద్వారా మీరు అమౌంట్ పే చేసి స్క్రీన్‌షాట్ తీసి మీ పేరు, మీ డీటెయిల్స్ అనేది మాకు పంపండి. సో, మొబైల్ నంబర్ వచ్చేసరికి 9010242573. సో, ఇది వాట్సాప్ నంబర్ అండి. దీనికి మీరు చేయొచ్చు. లేదా ఇంకా నేను డిస్క్రిప్షన్‌లో అదర్ ఆల్టర్‌నేటివ్ నంబర్ అంటే మా ఏఆర్ లాజిక్ సంబంధించినటువంటి ఆల్టర్‌నేటివ్ నంబర్స్‌ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం ఖచ్చితంగా. డిస్క్రిప్షన్‌లో ఇస్తాము. అలాగే స్క్రీన్ పైన కూడా మేము ఇంకో ప్రత్యామ్నాయ నంబర్ కూడా మీకు ఇస్తాం దీంతో పాటు. ఇది ఒకవేళ కలవలేని పరిస్థితుల్లో మీరు దాన్ని కూడా అమౌంట్ ఏసి స్క్రీన్‌షాట్ దాన్ని కూడా డీటెయిల్స్ పంపిస్తే మేము నోట్ చేసి పెట్టుకుంటూ ఉంటామండి. కాబట్టి కేవలం చాలా తక్కువ ఫీజుతోనండి మీకు రూ. 1499 మాత్రమే దీన్ని దృష్టిలో పెట్టుకోవాలా. అద్భుతమైన కంటెంట్ అండి. ఓకేనా? కంటెంట్ నచ్చితేనే మీరు కంటిన్యూ కండి. కంటెంట్ నచ్చలేదనుకోండి మీ డబ్బులు మీకు వాపసండి. సో, 100% గ్యారంటీతో మనం ఇవ్వబోతూ ఉన్నాం కాబట్టి చాలా ఇంగ్లీష్ మరియు తెలుగు మొట్టమొదటిసారండి 2 తెలుగు రాష్ట్రాల్లో లాకి సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో ఇంగ్లీష్ టు తెలుగు చాలా తక్కువగా ఉన్నాయి. కంటెంట్ లేదండి. చిన్న చిన్న వీడియోస్ మీకు చెప్పబడుతూ ఉన్నాయి సెక్షన్ రూపంలో కానీ కంటెంట్ రూపంలో లేవు. కాబట్టి దయచేసి ఏఐబీ 21కు 5 నెలల టైం మన చేతిలో ఉంది. సమయాన్ని వేస్ట్ చేసుకోకండి. సో, చాలా తక్కువ ఫీజు నార్మల్ ఫీజుతో మనము కేవలం ఈ ఫీజు మెయింటెనెన్స్ అండి మనం. మెయింటెనెన్స్ తీసుకుంటున్నాం అంతే. సో, కాబట్టి దయచేసి గమనించగలరు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు సో, సంప్రదించగలరని కోరుతూ త్వరలో మనము ఈ వీడియోకి సంబంధించినటువంటిది కంటెంట్ అనేది స్టార్ట్ చేయబోతూ ఉంటాం. కాబట్టి త్వరలోనే అందరూ జాయిన్ కండి.